don't stop. We against the clock. Go, don't stop. We against the clock. Head hell high to the north. Run up on me, you can get squished. Big dogs jumping on the porch. హలో బైకర్స్, వెల్కమ్ టు ఆఫ్ రోడ్. మనకి యూత్ క్రేజీ బైక్ వచ్చేసరికి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి వచ్చిన 650cc GT వచ్చేసరికి మనకి ఇందులో చాలా క్రేజ్ అనమాట. యూత్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఈ బైక్ చాలామందికి డ్రీమ్ బైక్ ఉంటుంది. ఎవరైందుకు, నాకు కూడా డ్రీమ్ బైకే. కాకపోతే ఆ టైంలో నేను తీసుకోలేకపోయాను, అది వేరే విషయం. ఓకే, లిమిట్ పక్కన పెడితే ఇది మనకి లెజెండరీ బైక్. అసలు ఏమాత్రం చేంజెస్ లేకుండా సేమ్ అదే లెగసీ కంటిన్యూ చేస్తూ ఇవాళకి కూడా ఇంకా నాకు ఈ బైక్ కావాలనుకుంటే చాలామంది ఉన్నారు. ఎంత క్రేజ్ అంటే అంత క్రేజ్ ఉంది ఇది. దీనికి సంబంధించి అసలు ఏమేమి ఉన్నాయి, ఒకసారి దీనికి సంబంధించి ఒక టోటల్ డీటెయిల్స్ అన్ని చూద్దాం. వచ్చాయండి. చిన్నదేమో డిజిటల్ ఉంటుంది, మిగతా అంతా ఎనలాగ్ ఉంటుంది. కాకపోతే ట్విన్ సిస్టమ్ వస్తుంది. ఇదైతే లెజెండరీగా దీనికి ఏదైతే ఉందో అదే మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే ప్రీవియస్గా మనకి ఇందులో హాలోజన్ వచ్చేది, ఇప్పుడు అప్డేటెడ్గా LED వస్తుంది అనమాట. లైటింగ్ అయితే మస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్తున్నారు. ఎవరైనా యూస్ చేసే వాళ్ళు ఉంటే మీ ఫీడ్బ్యాక్ ఒకసారి కామెంట్లో చెప్పండి. మీకు ఇక్కడ మధ్యలో రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి ఇక్కడ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక మనకి లోగోలా తీసుకొచ్చారు. కాకపోతే DRL అయితే కనుక అసలు మతిపోయేదనమాట, ఇంకా బాగుండేది. బట్ ఇది DRL రావడం లేదు, జస్ట్ ఒక లోగోలా ఇచ్చారన్నమాట. మనకి అదే లెజెండరీ కంటిన్యూ చేస్తూ మనకి ఇందులో 43 mm వచ్చేసరికి ట్విన్స్ సస్పెన్షన్ ఇస్తున్నారన్నమాట, టెలిస్కోపిక్ సస్పెన్షన్. అయితే దీనిలో నాకు నచ్చిన పాయింట్ చెప్తే రియర్ సస్పెన్షన్ అనమాట. ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ ఉంటుంది. 650cc, ఆల్మోస్ట్ 200 కిలోల పైన ఉంటుంది, 212 కిలోలు అనుకుంటుంది. ఇంత వెయిట్ ఉన్న బండి అసలు యాక్షన్ ఉంటుంది, మస్తు ఉంటుంది అనమాట. డ్రైవింగ్ చేస్తుంటే కంఫర్ట్గా ఉంటుంది అనమాట. చాలా మనకి బ్యాక్ పెయిన్ కానీ స్ట్రెయిన్ కానీ మనం ఫీల్ కాము. సరే, ఓకే, లిమిట్ పక్కన పెడదాం. మనకి ఇక్కడ వచ్చేసరికి ఏమో రిఫ్లెక్టర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి స్పోక్ వీల్స్ ఇస్తున్నారు. అయితే ఇంకా ఎంత ఇప్పుడు కూడా వీళ్ళు మనకి ఎడ్జ్ నుంచి ఇచ్చిన ఇస్తే కనుక బాగుండేది. గోవాన్లో ఇచ్చినట్టుగా అప్డేట్ చేస్తే బాగుండేది. ఎందుకనంటే ఇది చాలా వెయిట్ కాబట్టి ఏదైనా ప్యాచ్ పెడితే మటుకు దూల తీరిపోద్ది అనమాట. బండి కదపలేం, ఖచ్చితంగా అక్కడ ఎట్టి మనం తెచ్చుకోవాల్సింది. అది కాక సైడ్ స్టాండ్ ఉంటుంది, మెయిన్ స్టాండ్ ఉంటుంది. దీనికి వేయడానికి కూడా చాలా కష్టం అనమాట. ఇది అదొకే ఒక్క కానీ నాకు తెలిసి నేను ఫీల్ అయ్యేది. మీరు ఏమనుకుంటారు కామెంట్లో చెప్పండి. మనకి ఇక్కడ వచ్చేసరికి 190/80 నుంచి వస్తుంది అన్నమాట ఫ్రంట్. అలాగే వెనకాల కూడా మనకి 18 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. మనకి ఇక్కడ ఇందులో వచ్చేసరికి ఈ స్పోక్ వీల్స్ ఒకటి ఇందులో. ఇది మనకు కావాలంటే ఆఫ్టర్ మార్కెట్ అయితే కనుక ఎలైస్కి వెళ్ళొచ్చు. అలాగే హిమాలయన్లోని నెక్స్ట్ వచ్చి గోవాన్లోని ఇచ్చినట్టుగా ఈ ఎడ్జ్డ్ స్పోక్స్ ఇస్తే కనుక ఇంకా బాగుంటుంది. ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి, హ్యాపీ అనమాట. అది మనకి ఫైబర్ నుంచి వస్తుంది అనమాట. ఫ్రంట్ ఫెండర్ కానీ అన్నీ కూడా ఫైబరే ఆఫర్ చేస్తున్నారు. కాకపోతే ఇది కిందకంటూ బాగా ఇచ్చారు, అంటే మడ్డది ఎక్కువగా కొట్టకుండా ఉండేదానికోసం. అదైతే మనకు బాగుంది. నెక్స్ట్ వచ్చి మనకి ఇందులో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే 320 mm మనకి వెంటిలేటెడ్ డిస్క్ వస్తుంది. అలాగే ABS వస్తుంది అన్నమాట. ఫ్రంట్ అండ్ రియర్ రెండు ABS వస్తాయి. ఇది మటుకు చాలా బెస్ట్ అనమాట. మనం 80 కాదు, దాదాపు 100, 120లో కూడా మీరు బ్రేక్ కొడితే బండి అలా నిలబడుతుంది. అసలు స్కిడ్ అవ్వడం, దేకడం అస్సలు ఏముండవు. ఇంత స్పీడ్ బండికి అది చాలా అవసరం. మనకి ఇక్కడ నుంచి బైబ్రిడ్ నుంచి ఏమో క్యాలిపర్స్ ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇందులో వచ్చేసరికి మనకి హాలోజన్ నుంచే ఉన్నాయి ఇంకా మనకి సైడ్ ఇండికేటర్స్. అయితే నెక్స్ట్ వచ్చేసరికి లివర్స్ అయితే మటుకు అడ్జస్టబుల్ లివర్స్ వస్తున్నాయి. ఇది కొంచెం బెస్ట్ థింగ్ అనమాట. కొంచెం ఎవరైనా కురుసుగా ఉండి కొంచెం షార్ట్ ఉంటాయి కదా వాళ్ళకైతే చాలా బెస్ట్ థింగ్. మనం ఎంతకాలం అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. రెండు కూడా వస్తున్నాయి. ఎలా నుంచి షేప్ అయి కూడా బాగున్నాయి. అలాగే క్లచ్ వచ్చేసరికి సాఫ్ట్గా ఉంటుంది, సూపర్ సాఫ్ట్ అనమాట. చెప్పాలంటే కొన్ని బళ్ళు దొక్కితే చేతులు నొప్పులు కొట్టేస్తాయి. కానీ దీనికి ఇంత వెయిట్ ఉండి ఇంత బండి ఉండి ఈ విషయంలో మటుకు చాలా గ్రేట్ అనమాట. దీనికి 100కి 200 పాయింట్స్ ఇచ్చేసి. అలాగే మనకి ఇక్కడ ఇందులో వచ్చేసరికి ఈ మిర్రర్స్ అయితే కనుక క్లాసిక్గా ఇస్తున్నారు వీళ్ళు మనకి స్టాక్ నుంచి. అదే మనం అయితే కనుక బార్ అండ్ మిర్రర్స్ తీసుకుంటే ఇంకా లుక్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను. లోకల్లో సిటీలో తిరిగే వాళ్ళకైతే బార్ అండ్ మిర్రర్స్ ఓకే, కానీ మనం లాంగ్ జర్నీస్ హైవేస్ వెళ్ళేటప్పుడు నాకైతే కనుక ఇదే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే కొంచెం ఇక్కడ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. సిటీలో అయితే సరదాగా మనకు ఓకే, కానీ లాంగ్ వెళ్ళేటప్పుడు అయితే కనుక నాకైతే డిస్టర్బెన్స్ అనిపించింది. మీకు అనిపించిందో చెప్పండి. అలాగే ఇక్కడ వస్తే మనకి ఇందులో ఈ లెజెండరీని కంటిన్యూ చేస్తూ రెడ్ కలర్లో వీళ్ళు ఇక్కడ మనకి ఈ స్టిక్కర్ ఇచ్చారు, గ్రాఫిక్ ప్యాటర్న్. ఇదంతా కూడా హై క్వాలిటీ ఇచ్చారన్నమాట. ఎక్కడ కూడా తగ్గేది లేదనమాట. చాలా ప్రీమియం క్వాలిటీ ఉంది. అయితే మామూలుగా లేదు ఇది. ఈ విషయంలో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ అనే ఈ బ్రాండింగ్ అంతా కూడా చాలా హై క్వాలిటీలో ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు. E20 వస్తుంది, డిటాచబుల్ వేస్తున్నారు. ఇది అటాచ్ అయితే కనుక బాగుండేది అనేది నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారో చెప్పండి కామెంట్లో. కాకపోతే క్రోమ్ ఫినిష్ మటుకు ఇచ్చారు, మామూలుగా లేదు, చాలా బాగుంది క్వాలిటీ.
మనకి ఇక్కడేమో ఇందులో వచ్చేసరికి మన ఇది ఫ్రంట్ మాస్టర్ సిలిండర్ వస్తుంది. ఇది మనకి డిస్క్ బ్రేక్ సంబంధించిన ఫ్లూయిడ్ ఉంటుంది ఇందులో. అలాగే ఇక్కడ వచ్చేసరికి హ్యాండిల్కి సంబంధించిన ఈ బార్ ఉంటాయి, ఎలాయ్తో ఇస్తున్నారు. ఇదైతే మంచి లుక్ అయితే తీసుకొస్తుంది, దీనికి మంచి ప్రీమియం లుక్ తీసుకొస్తుంది. స్క్రూస్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచి క్వాలిటీగా తీసుకొస్తారు. ఇదంతా మంచి గ్లాసీ ఫినిష్ తీసుకొచ్చి ఇక్కడేమో రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పేసి ఇక్కడ లోగో ఆఫర్ చేస్తున్నారు. అది కూడా చాలా మంచిగా లుక్ బాగుంది. నెక్స్ట్ ఇది ఒకసారి చెప్పేసుకుని వెళ్ళిపోదాం మనం, ఎందుకంటే ఇందులో పెద్ద ఎక్కువ చెప్పేదానికి కూడా ఏముండవు నాకు తెలిసి. 2 డిజిటల్ మీటర్స్ బదులుగా ఎనలాగ్ ఇస్తున్నారు, బట్ ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి మనకి చిన్న బటన్ వస్తుంది ఇక్కడ, దీన్ని ఆపరేట్ చేయడం ద్వారా ట్రిప్ ఏ, ట్రిప్ బి అండ్ మోడో, జస్ట్ ఆ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా అంతమించి ఇందులో ఏం లేవు. ఇప్పుడు కూడా ఇంకొంచెం డెవలప్ చేసి దాన్ని డిజిటల్ ఇచ్చుంటే కనుక బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇది చాలామందికి క్రేజీ బైకు. అదే మనం ఎల్ఈడి హెడ్లైట్ మనం అప్డేట్ చేసినప్పుడు ఇది కూడా చేస్తుండే ఇంకా బాగుంది, ఎందుకంటే డిస్టెన్స్ ఎంటీ, ఇంకా వీటికి సంబంధించిన ఫీచర్స్, అలాగే బ్లూటూత్ కనెక్టివిటీ అన్నీ కూడా ఇస్తే బాగుండేది. నావిగేషన్, ఎందుకంటే ఈరోజు నోవేడేస్ చాలా అవసరం అందరికీ, అది మిస్ అవుతుందని ఫీల్ అనమాట. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ ఇందులో కిల్ స్విచ్, ఇంజిన్ కిల్ స్విచ్ ఇదే ఇస్తారు. అలాగే ఇంజిన్ మనం స్టార్ట్ చేసుకునేది ఇది కూడా. ఇక్కడ హజార్డ్ స్విచ్ అయితే ఆఫర్ చేశారు, బాగుంది. మనకి ఇందులో వచ్చేసరికి టైప్ సి పిన్ ఆఫర్ చేస్తున్నారు. ఛార్జింగ్ పోర్ట్ వచ్చేసరికి మనకి ఇది ఒక బెస్ట్ థింగ్ అనమాట. చిన్నగా ఉంటుంది సైజ్ కూడా, అది ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అప్డేటెడ్ కదా, అన్ని C2C పిన్స్ వస్తున్నాయి కదా, ఇది ఒక బెస్ట్ ఫీచర్. ఇందులో వచ్చేసరికి మనం లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఛార్జింగ్ అయితే అవసరం అవుతుంది మొబైల్కి, అదొక అవసరమైన ఫీచర్ అది ఇస్తున్నారు. ఈ విషయంలో చాలా బెస్ట్ అనమాట. అలాగే ఇక్కడ మనకు వచ్చేసరికి హై బీమ్, లో బీమ్, అలాగే పాసింగ్ స్విచ్ కూడా దీనిలోనే ఇస్తున్నారు అనమాట. స్విచ్ గేర్ అయితే కనుక క్వాలిటీ చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది, మామూలుగా కాదు. అలాగే ఇండికేటర్ స్విచెస్ కూడా బాగున్నాయి. హార్న్ స్విచ్ అని గ్రిప్స్ అయితే బాగున్నాయి, మళ్ళీ చాలా గ్రిప్పీగా ఉన్నాయి. గ్రిప్స్ కూడా భలే ఉంది. క్వాలిటీ ఇందులో వచ్చేసరికి ప్రీమియంనెస్ ఎక్కడ దగ్గర వీళ్ళు ఆ విషయంలో మటుకు మనం అసలు ఏమీ ఆలోచించట్లేదన్నమాట. బస్ చాలా బాగుంటుంది. ఇది 650cc ఇంజిన్, ఇది అయితే టెక్నికల్గా 648cc వస్తుందన్నమాట. దీని పవర్ వచ్చేసరికి 34.9 అంటే ఆల్మోస్ట్ 35 kWh పవర్ అనమాట. అలాగే దీని టార్క్ వచ్చేసరికి 52.3 Nm టార్క్ వస్తుంది, ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ అయితే కూడా మంచిగా ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ మనం ముందుగా చెప్పుకోవాల్సింది టార్క్ అనమాట. అంత బాగుంటాయి, దమ్ముగా లాగుతాయి, ఎంత వెయిట్ వేసుకుని ఎంత జర్నీ ఎలా అయినా వెళ్ళిపోతుంది అనమాట. ఇదైతే దాదాపు 140-145 కిలోమీటర్స్ స్పీడ్ క్రూజ్ చేస్తూ కూడా హ్యాపీగా జర్నీ చేసుకొచ్చిన వాళ్ళు, ఎందుకంటే కంట్రోల్ అయితే మనకి బాగుంటుంది, బ్రేకింగ్ అయితే అందులో ఇది ఒకటి మంచిది. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని డైమెన్షన్స్ కూడా చెప్పేస్తాను మీకు. వీల్ బేస్ వచ్చేసరికి ఫ్రంట్ వీల్ సెంటర్ నుంచి రియర్ వీల్ సెంటర్కి వస్తే 1398cc వస్తుంది, వస్తుంది ఇది. అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 174 mm అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బెస్ట్ అంటే బెస్ట్ థింగ్ అనమాట. ఎందుకంటే 650cc 174 mm అంటే మాటలు కాదు. నీకు ఎట్లాంటి టెరెన్స్లో కూడా ఆల్మోస్ట్ చిన్న స్పీడ్ బ్రేకర్లు, మీడియం స్పీడ్ బ్రేకర్లు అన్నీ కూడా వెళ్ళిపోవచ్చు. మరీ ఆఫ్ రోడింగ్ వెళ్తే నేనైతే చెప్పలేను, కానీ ఆల్మోస్ట్ మనకి లోకల్గా కానీ ఎక్కడైనా సరే సిటీ రైడ్ కానీ అన్నీ హ్యాపీగా జర్నీ చేసేయచ్చు. ఎక్కడ తగలదు, చాలా బళ్ళు తగులుతుంది. ఇంకోటి ఎందుకంటే ఇంకా కొన్ని వేరే వెహికల్స్ చూసాను 650cc, అదే 140-150 ఇలాగే ఉంది మేము, అదైతే ఖచ్చితంగా తగులుతుంది. స్పీడ్ బ్రేకర్లు పెద్దవి ఉంటే దీనికైతే ఆ ఇబ్బంది లేదు. విడ్త్ వచ్చేసరికి 780 mm. దీనికి వచ్చి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి మనకి 12.5 లీటర్స్ ఇస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి, కంపెనీ అయితే 25 కిలోమీటర్స్ అయితే క్లైమ్ చేస్తుంది, బట్ రియల్ మైలేజ్ అయితే కనుక 15 to 20 మధ్యలో వస్తుంది అనేసి చాలామంది చెప్పిన విషయం. కొంతమంది అయితే కనుక హైవేలో అయితే 22 వరకు కూడా తీసుకుంటున్నామని చెప్పని అన్నారు. అయితే ఎవరు చెప్పినా లోకల్ అయితే మనకు 15 మించలేదు. మనకి సిటీ రైడ్ అయితే కనుక 15 అయితే ఈజీగా క్లైమ్ చేయొచ్చు, చాలా మంది చేస్తున్నారని చెప్పారు. 15 తగ్గకుండా వస్తుంది అనమాట. నేనైతే చాలా విన్నాను, చాలా నమ్మకంగా నాకైతే తెలిసిన విషయం చెప్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ సైడ్ ఈ కవర్స్ ఇచ్చారు, ఇది కూడా ఫైబర్లోనే ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చి మెటల్ వస్తుంది, స్టీల్, ఇది మటుకు ఫైబర్లో ఆఫర్ చేస్తున్నారు అనమాట. కాంటినెంటల్ జీటీ అనేది ఇది ఒక లెజెండరీ బైక్, కూడా బ్రాండే చాలా మందికి ఒక క్రేజ్. కాన్ అయితే చెప్తున్నాను, ఎందుకంటే ఇది కొత్తగా ఎవరైతే వేరే బళ్ళు వాడి ఈ పెద్ద బండికి ఈ బండికి వచ్చారో వాళ్ళైతే కనుక ఫుట్ ప్యాక్స్ ఖచ్చితంగా తగులుతాయి అనమాట. ఇప్పుడు ట్రాఫిక్లో ఉన్నప్పుడు కొంచెం బంపర్ టు బంపర్ మనం జట్టు నడిపించుకుంటూ వెళ్ళాల్సి వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది కొంచెం ఫుట్ ప్యాక్స్ ఫ్రంట్ ఫార్వర్డ్ యాంగిల్లో ఇచ్చుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. చాలామంది రైడర్స్ ఇదే చెప్పారు, వాడేవాళ్ళు అయితే కనుక మీకు తెలుస్తుంది, ఒకసారి కామెంట్ చెప్పండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇందులో వచ్చేసరికి పిలియన్ ఫుట్ ప్యాక్స్ క్వాలిటీ అయితే బాగున్నాయి. ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన పొజిషన్ అయితే కనుక కొంచెం ఇది ఇబ్బందికరమైన పొజిషన్ అనమాట ఇది. ఎందుకంటే మనం కూర్చోగానే ఇక్కడ ఇది తగులుతూ ఉంటుంది ఇలాగా, మనకి ఇక్కడ ఇది చాలా ఇబ్బందికర పొజిషన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ తగులుతూ ఉంటుంది అనమాట. ట్రాఫిక్లో మనం నడిపించుకునేటప్పుడు ఇట్లాగా జరగాలంటే దోల తీరిపోతుంది. ఎందుకంటే చాలా వెయిట్ కదా, ఇంత వెయిట్ని మనం కదిలించడం అంటే వితౌట్ పవర్
ఇబ్బంది. అదే ఫ్రంట్ ఫార్వర్డ్ అయితే ఓకే, కానీ వెనకాలకి వెళ్ళాల్సి వస్తే మటుకు ఇంకా అది నరకమే చూసేస్తారు. ఎందుకంటే ఇది ఇక్కడ మనకి తగిలేస్తూ ఉంటుంది అనమాట. ఇది కొంచెం ఫార్వర్డ్ యాంగిల్ అయితే కనుక ఇట్లాగా ఎదరికి ఇచ్చుంటే బాగుంటుంది. కొంతమంది అయితే ఆఫ్టర్ మార్కెట్ దాన్ని పర్టికులర్గా మాడిఫై చేయించుకుంటున్నారు, నేను చూశాను. అది హైదరాబాద్ మార్కెట్లో దొరుకుతున్నాయని చెప్పేసి విన్నాను. ఎవరైనా కావాలంటే ట్రై చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ సైలెన్సర్ అయితే కనుక మనకి ట్విన్ సిలిండర్ వస్తుంది కదా, ట్విన్ సిలిండర్ రావడం వల్ల దీని దమ్ము అయితే మటుకు మామూలు ఉండదు. ఇంజన్ సూపర్ ఇంజన్ అనమాట. ఇందులో అసలు చెప్పాలంటే 100 200 బాక్స్ అనమాట ఇంజన్కి, అంత బాగుంటుంది. ఎందుకంటే ట్విన్ సిలిండర్ వస్తుంది, 650cc, పైగా ఎగ్జాస్ట్ వచ్చేసరికి ఉంటుంది, మామూలుగా ఉండదు అనమాట. దీని ఎగ్జాస్ట్ అయితే కనుక రాయల్ ఎన్ఫీల్డ్ కదా, మామూలుగానే దడ్మంటది. ఇదేమో డబుల్ సైలెన్సర్, డబుల్ ఇంజిన్, అంటే ఇంజిన్ సింగిల్ ఇంజిన్, డబుల్ సిలిండర్ వస్తుంది. సో చాలా దడ్డమని వస్తుంది. దీనికి మీకు ఒకసారి ఆన్ చేసి అది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి రియర్ సెక్షన్ చూద్దాం. ఇది వచ్చేసరికి 130 70/18 అనమాట. ఫ్రంట్ అండ్ రియర్ కూడా 18 ఇంచ్ వీల్స్ వస్తాయి. అలాగే బైబిల్ నుంచి క్యాలిపర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి 240mm వెంటిలేటెడ్ డిస్క్ వస్తుంది. అయితే ఇది పెట్రోల్ డిస్క్ ఇస్తే ఇంకా బాగుండేది, ఎందుకంటే హీట్ డిసిపేషన్ బాగుంటుంది కదా, అయితే ఇంకా బాగుండేది అనేది నా ఫీల్. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో ఏవిఎస్ కంపల్సరీ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వస్తుంది. అలాగే ఇందులో మెయిన్గా చెప్పుకునేది ఇంజను, నెక్స్ట్ సస్పెన్షన్ అనమాట. ఎంత లవ్లీగా ఉంటుందంటే యాక్షన్ మటుకు మామూలుగా ఉండదు. ఇంకా ఎలాంటి జర్నీ చేసినా, ఎలాంటి స్పీడ్ బ్రేకర్లు, ఎలాంటి గోతుల్లోకి వెళ్ళినా మీకు ఫ్రంట్ సస్పెన్షన్ అయితే నాకు దానికంటే కూడా రియర్ సస్పెన్షన్ నాకు సాటిస్ఫైడ్గా ఉందన్నమాట. ఎంత జర్నీ చేసినా అసలు బ్యాక్ పెయిన్ కానీ స్ట్రెయిన్ కానీ ఏముండదు, హాయిగా ఎంత దూరం జర్నీ చేసుకోవచ్చు. అది ఇందులో ఉన్న మెయిన్ అనమాట. ఎందుకంటే నైట్రాక్స్ గ్యాస్ ఛార్జ్డ్ అనమాట. ఇవి టర్బో సస్పెన్షన్, ఇవి భలే ఉంటుంది. అది కాక యాంగిల్ కూడా బాగుంటుంది. మరి దీనికి ఎట్లా కుదిరిందో నాకైతే తెలియదు, బాగుంటుంది. నాకు ఈ బైక్ కంటే కూడా ఇంకా ఇంటర్సెప్టర్ అంటే నాకు ఇంకా చాలా ఇష్టం నా పర్సనల్గా అయితే. మనకి ఇందులో వచ్చేసరికి టైల్ ల్యాంప్ అయితే కనుక హాలోజన్లో వస్తుంది, సైడ్ ఇండికేటర్స్ హాలోజన్లో వస్తుంది. ఇక్కడ నెంబర్ ప్లేట్ లొకేషన్, ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ నెంబర్ ప్లేట్ లైట్ అనమాట ఇక్కడ. అలాగే ఇది ఫెండర్ వచ్చేసరికి కొంచెం క్వాలిటీ బాగుంది, అవడానికి ఫైబర్ ఇచ్చారు. ఇది అంతా కూడా ఇది మెటల్ వస్తుంది, స్టీలు. దానికి ఏమో ఎక్స్టెన్షన్ అయితే మనకి ఇది ఫైబర్లో ఇవ్వడం, ప్లాస్టిక్, హార్డ్ ప్లాస్టిక్ బాగుంది. ఇది క్వాలిటీ అయితే బాగుంది. మనకి హజార్డ్ లైట్ మనకి చాలా మంచి ఫీచర్, అది కూడా బాగుంది. అలాగే మనకి ఈ విధంగా వస్తుంది లైటింగ్. మనకి ఇక్కడ ఇందులో ఈ బైక్లో వచ్చేసరికి పర్టికులర్గా సీట్ అయితే కనుక పూర్వం ఫ్లాట్గా ఉండేది, ఇప్పుడు దీన్ని కొంచెం కర్వీ షేప్ తీసుకొచ్చి మనకి రైడర్కి వచ్చేసరికి కొంచెం డౌన్ యాంగిల్ తీసుకొచ్చారు అనమాట. ఇంతకుముందు అయితే 800mm ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గింది. దానివల్లనే వెనకాల వచ్చేసరికి ఇది కొంచెం కుషన్ అయితే కనుక బాగానే ఉంది. పిల్లలకి ఎవరికైనా ఉంటారు, రైడర్కి కూడా పర్వాలేదు. కాకపోతే కొంచెం వెడల్పించండి బాగుంది, ఎందుకంటే 8.5 ఇంచెస్ ఉంది వెడల్పు ఇక్కడ. అలాగే 1 2 2.5 జాన్లు వచ్చింది నాకు, అంటే దాదాపుగా ఇది 2 feet కంటే ఇంకా తక్కువ ఉంది. ఇది ఓకే, లీన్గా ఉన్న వాళ్ళకైతే ఇద్దరున్న వారం ఉంటుంది. కొంచెం ఎవరైనా ఫ్యాటీగా ఉంటే మటు కొంచెం ఇబ్బంది పడతారు వెనకాల రేడర్. పిలియన్ అయితే కనుక రైడర్కి ఇబ్బంది లేదు, హ్యాపీ. ఇది కొంచెం వెడల్పిస్తే కనుక బాగుంటుంది అనేది నా ఫీల్. ఎందుకంటే ఇది చిన్నగా కనిపించాలి, క్యూట్గా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు దీన్ని చిన్నగా ఇస్తున్నారు అనమాట సీట్. అది కూడా అయితే సీటు క్వాలిటీ బాగుంది, కుషన్ బాగుంది, కవర్ కూడా స్టిచ్చింగ్ అది మంచిగా డబుల్ స్టిచ్చింగ్ ఇచ్చారు. ఇదంతా బాగుంది. పర్టికులర్గా మనం కావాలంటే కనుక సింగిల్ సీట్ ఆప్షన్ వస్తుంది. అంటే నాకు ఇంకా పిలియన్తో పని లేదు, నేను సింగిల్గానే రైడ్ చేసుకుంటాను, సిటీలో అంతా హ్యాపీగా వెళ్తానంటే దీనిలో ఇంత పొడుగు ఉండకుండా ఈ మాత్రం ఇక్కడ వరకు వస్తుంది, ఇదంతా గ్యాప్ ఉంటుంది. సింగిల్ సీట్ ఆప్షన్ ఉంటుంది, అది తీసుకొని మనం ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో గ్రాబ్ రైల్ వచ్చి ఇది కొంచెం, ఎందుకంటే దీనికి ఉన్న దమ్ముకి సీసీకి ఆ ఊపులో బండి దొక్కుతుంటే వెనక్కి ఇలా పడిపోయే పరిస్థితి ఉంటుంది. వెనకాల ఎవరైతే పిలియన్ ఉంటారో వీళ్ళకి ఇక్కడ ఆఫ్టర్ మార్కెట్ దొరుకుతున్నాయి. ఇదైతే కనుక రెస్ట్ మనం తీసుకోవాల్సి వస్తుంది, అది తీసుకుంటే చాలా సేఫ్ అనమాట. కంపెనీలో అయితే వచ్చినట్టుగా మరి నాకైతే తెలీదు. ఇది అయితే మటుకు కంపెనీలో ఉన్నా, లేదంటే బయట ఆఫ్టర్ మార్కెట్ అయినా మటుకు ఇది మటుకు వేసుకోండి. వెనకాల రెస్ట్ అనేది మాత్రం హైట్ వస్తుంది, వెనకాల కూర్చున్న పిల్లలకి చాలా సపోర్టింగ్గా ఉంటుంది అనమాట. ఆన్ రోడ్ అయితే కనుక కాకినాడ మన రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో వచ్చి దీనికి 4,05,000 రూపాయలు ఆన్ రోడ్ ఇస్తున్నారు. అలాగే మనకి ఇంజన్ గార్డ్ వస్తుంది, సమ్ గార్డ్ వస్తుంది అనమాట దీనికి. అవి రెండు కూడా కలిపి వస్తున్నాయి అనమాట. అవి చాలా క్వాలిటీ ఉంటాయి, ఒరిజినల్వి. ఎట్టి పరిస్థితుల్లో ఆఫ్టర్ మార్కెట్ అవి వాడద్దు. నా సజెషన్ అయితే నేను అదే చెప్తాను, ఎందుకంటే ఆఫ్టర్ మార్కెట్ అనేది క్వాలిటీ చెప్పలేము, గ్యారంటీ లేదు. ఒకవేళ బండి ఎప్పుడైనా పక్కకు పడిపోయింది అనుకో, ఆ గార్డ్ మనకు కాస్తుంది. అదే ఆఫ్టర్ మార్కెట్ తీసుకుంటే అదే విరిగిపోయో బెండ్ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా కాల్ కింద ఉంటే అవుట్. ఇంకా అది ఆ విషయంలో మటుకు ఖచ్చితంగా కంపెనీ తీసుకోండి, లుక్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. మనం దీన్ని ఎగ్జాస్ట్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసరికి ఎగ్జాస్ట్ నోటు మీకు ఇందులోనే వస్తుంది అనమాట, కిల్ స్విచ్తో పాటు ఇస్తారు ఇక్కడ. జస్ట్ సింగిల్ క్లిక్. ఇది మనకి ఐడియల్ స్టేజ్లో ఇలా ఉంది. అలాగే మనం దీనికి కొంచెం యాక్సిలేట్ చేస్తున్నాను,
ఇలా వస్తుందన్నమాట. అదే మనం క్రూజ్ చేస్తున్నట్టయితే మామూలుగా ఉండదు అనమాట, ఇంకా దమ్ము ఉంటుంది, చాలా దమ్ము లేసిపోద్ది. మనకి టోటల్గా ఇందులో 6 కలర్స్ వస్తున్నాయి. అలాగే ఇందులో వచ్చేసరికి ఎక్కువగా క్రేజీగా ఇదో కలర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మనకి క్రోమ్ ఫినిష్ వస్తుంది, అంటే స్టీల్ ట్యాంక్ అంటే అట్లా క్రోమ్ అదొకటి చాలా క్రేజు. నెక్స్ట్ వచ్చి బ్లాక్ కలర్ ఒకటి, అది చాలా క్రేజీ కలర్. ఇందులో ఇంకొక కలర్ ఏంటంటే గ్రీన్ ఒకటి వస్తుంది, అది కాకుండా అపెక్స్ గ్రే అని చెప్పి ఉంది, అది కూడా చాలా బాగుంది. లేటెస్ట్గా నాకైతే బాగా నచ్చింది ఆ కలర్. టోటల్గా 6 కలర్స్ వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉంది. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకా మంచిగా చాలా వీడియోస్ మీద రాబోతున్నాయి. ఇవి మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట ఉంటుంది, గట్టిగా బాధేసేయండి. మనం పెట్టగానే వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు ఎవరైతే ఎంతమంది అయితే ఇందులో దీనికి క్రేజీ బైక్, ఎవరైతే డ్రీమ్ బైకో మీరైతే కామెంట్లో చెప్పండి. నాకైతే పర్టికులర్గా చాలా డ్రీమ్ బైక్, కాకపోతే నేనైతే గ్రే కలర్ లైక్ చేస్తున్నాను. మీరు ఏ కలర్ లైక్ చేస్తున్నారో కూడా చెప్పండి కామెంట్లో.